హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరునాను. వీడియో రావడం కొంచెం లేట్ అయింది. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఏమీ అనుకోవద్దు. అయితే నేను చేసుకున్న విధానాన్ని సింపుల్‌గా చూపించేస్తానండి. ముందు మనం ఏ పండగ చేసుకున్నా కూడాను దాని అర్థం తెలుసుకోవాలండి. అసలు ఎలా వచ్చింది ఆ పూజా విధానం మనకి అనేది అర్థం తెలుసుకుంటే పూజ చేసుకోవడం చాలా తేలికండి. దాని నుంచి వచ్చే ఫలితం అనంతం. అయితే మనం సింపుల్‌గా చేసుకునే విధానాన్ని చూపిస్తాను మీకు. నేను సింపుల్‌గానే చేసుకుంటాను కాబట్టి. అయితే అక్షయ తృతీయ ముందు అర్థం ఏంటండి? చక్కగా అక్షయంగా ఎప్పటికీ నిలిచి ఉండేది, ఎప్పటికీ తరగనిది అని అర్థం కదండి. అయితే మనం సింపుల్‌గా చేసుకునే విధానమే కదా ఎంచుకుంటున్నాము. మీ దగ్గర ఏమీ అవసరం లేదండి. కనీసం నేను చెప్తున్నాను కదా, దేవుడి దగ్గర దీపారాధనకి నూనె లేదు అన్నప్పుడు కూడా మన ఇంట్లో ఏదో ఒక పాత్ర అయితే ఉంటది కదండీ. కనీసం ఇలాంటి మట్టి పాత్రైనా ఉంటది. అలాంటి మట్టి పాత్రనైనా తెచ్చుకొని ఆ నీటిని ప్రాణాధారం అండి, సమస్త ప్రాణకోటికి ప్రాణాధారమైన ఆ నీటిని తీసుకొని ఆ భగవంతుని శ్రీ మహావిష్ణువుని తలుచుకొని, స్వామి ఇది నా దగ్గర ఉన్నది, ఇది నువ్విచ్చిందే, నేను నీకు సమర్పిస్తున్నాను, ఏదో ఒక రూపంగా వచ్చి తీసుకో అని చెప్పి స్వామిని నమస్కరించుకొని మనం మనసులో అనుకున్నామంటే ఆ నీటిని తాగడానికి ఒక మనిషో, ఒక జీవో, ఒక పక్షో ఏదో ఒకటి వస్తుందండి, వచ్చి స్వీకరిస్తుంది. చాలా సింపుల్ అండి, చాలా తేలిక. అయితే మనం దీన్ని మర్చిపోయి గోల్డ్ కొనుక్కోవాలి, బంగారం ఏదో వెండి కొనుక్కోవాలి, దాన్ని తెచ్చుకొని మనం ఈ రోజు పెట్టుకుంటే ప్రతిరోజు అంటే ప్రతి సంవత్సరంలో ప్రతిసారి ఎక్కువ కొనుక్కుంటూనే ఉంటాము అనే ఒక అర్థాన్ని ఎలా తీసుకొచ్చారో, ఎవరు తీసుకొచ్చారో అనేది నాకైతే తెలియదండి. మన అసలైన అర్థము, అసలైన పూజా విధానం అయితే అదండి. తర్వాత ఇంట్లో మనం రెగ్యులర్గా నిత్య పూజ అనేది చేసుకుంటాం కదా, అలాగే నేనైతే నిత్య పూజ అయితే చేసేసుకున్నానండి. అలాగే ఆ పచ్చని మామిడి రబ్బల్ని అలాగా గుమ్మానికి పెడితే ఎంత అందంగా ఉంటుందో కదండి. ఆ పండగ వాతావరణం అనేది అచ్చకొట్టినట్టు అలా వస్తుంది. నాకైతే చాలా ఇష్టం. మామిడి చెట్లు అయితే మనకు బాగానే ఉంటాయి కాబట్టి ఎప్పుడు నేను ఇంకా పండగైనా, సోమవారమైనా, శుక్రవారమైనా 2 ఆకులు తుంచి అలా పెడుతూ ఉంటానండి భగవంతుడి దగ్గర గుమ్మానికిని. అలాగే స్వామికి నైవేద్యంగా ఈరోజు పరమాన్నం అయితే వండుతున్నానండి. ఈ అక్షయ తృతీయ రోజున కూడాను భగవంతుడు మనకి స్వయంగా ఏదో ఆయనే వచ్చి తీసేసుకోరండి. ఏదో ఒక రూపంగా వచ్చి తీసుకుంటారు. కాబట్టి ఇచ్చేవాళ్ళున్నా, తీసుకునే వాళ్ళు దొరకడం మన అదృష్టం అండి. కాబట్టే నేను అనుకుంటూ ఉంటానండి, ఇలా ఒక పిండి ముగ్గు వేసుకున్నా, ఇలా ఒక నీరు పెట్టినా, తాగడానికి వచ్చిన ఆ మూగజీవాలు భగవస్వరూపాలు. వాటికి మనం ఆహారం అందిస్తున్నాం కదా, వాటికి మనం భగవస్వరూపాలు. అంటే అంతటా కూడా భగవంతుడే ఉన్నాడు ఏదో ఒక రూపంగా అని మనం నమ్మి మనం ఏదైతే పని చేస్తామో ఆ పనిలోనే భగవంతుడు ఉన్నాడండి. అంతటా ఆయనే ఉండి అంతా ఆయనే చేయించుకుని అంతా ఆయనే తీసుకుంటున్నారు కాబట్టి దీనికి చాలా చాలా సంతోషించాలండి మనం. అందులోనూ నేను చేసుకున్న ఈ పనులన్నీ కూడాను ఇంత చెయ్యాలా, ఇంత చేస్తేనే పూజ అనేది మీరు ఎప్పుడు అనుకోకండి. నాకు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అపార్ట్మెంట్ అండి, కాబట్టి అక్కడ నేను ఇలా చక్కగా ముగ్గు వేసుకోవడానికి భూదేవి తల్లికి కాస్త పసుపు రాసి అలా కుంకుమ పెట్టి అక్షింతలు వేసి ఒక పువ్వుని పెట్టే అదృష్టాన్ని నాకు ఈ భగవంతుడు చక్కగా ఇక్కడ నాకు అందించారండి. కాబట్టి ఇక్కడ ఓపుకున్నంతకాలం నాకు ఇలా చేసుకొని ఎన్నో సంతోషాలను పొంది ఈ మెమరీస్ అన్నీ కూడా నాకే కదండి, నా పిల్లలకి, నా రిలేటివ్స్కి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నేను అందించడానికి ఒక చిన్న ఆనందాన్ని పంచిన దాన్ని అవుతానని చెప్పేసి నేను నాకు ఓపుకున్నంత వరకు నేను చేసుకుంటున్నానండి. కానీ ఇదే పూజ అనేది అయితే నేను చెప్పనండి. ఎందుకంటే చెప్పాను కదా, మనసులో భగవంతుడిని తలుచుకొని ఒక చిన్న నీటి చుక్కనైనా సరే మనం దానం చేసినా అది పూజేనండి. నేను లాస్ట్ ఇయర్ మీరు అక్షయ తృతీయ వీడియో అయితే ఉన్నదండి, నేను ఎలా చేసుకున్నాననేది. లాస్ట్ ఇయర్ గట్టిగా అనుకున్నానండి, సంకల్పం మంచిదైతే భగవంతుడు ఖచ్చితంగా తీర్చుతాడండి. అది మంచి మంచి పనికి, మంచి సంకల్పానికి మానవ ప్రయత్నం కూడా తోడైతే ఎంతటి మంచి ఫలితాలు వస్తాయన్నది శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ అక్షయ తృతీయ రోజుని చెప్పకనే చెప్పారండి. అలాంటి కొన్ని విషయాల్ని మీతో చెప్పుకోవడానికి నేను చాలా చాలా గర్వపడుతున్నానండి ఒక హిందువుగాను. అలాగే అవి ఏంటంటే పరశురాముని అవతారం అండి. శ్రీ మహావిష్ణువు స్వయంగా అధర్మాన్ని సంహరించడానికి పరశురాముని అవతారం ఎత్తిన రోజండి ఈరోజు. త్రేతాయుగం ఆరంభమైన రోజండి. ధర్మానికి నవనిర్మాణం జరిగిన రోజు. అలాగే ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేసేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అనంతమైన చీరను ఆమెకు దానం ఇచ్చిన రోజండి. అలాగే సుధాముని చరిత్రం తెలుసా అండి మీకు? శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో స్నేహితుడండి ఆయన. ఆ స్నేహితుడు నా దగ్గర ఏమీ లేవు కృష్ణ, గుప్పెడు అటుకులు తప్ప అని అంటే ఆ అటుకులు స్వీకరించి ఆయనకి అనంత కోటి సంపదలను, సౌకర్యాలను ఆయనకి ప్రసాదించిన రోజండి. అలాగే
పాండవులు వనవాసం చేసేటప్పుడు సాక్షాత్తు సూర్యభగవానుడే ప్రత్యక్షమయ్యి యుధిష్ఠిరుని మహారాజుకు అక్షయ పాత్ర వరాన్ని ఇచ్చిన రోజండి. అలాగే వ్యాస మహర్షుల వారు మహాభారతాన్ని రచించిన రోజండి. ఆ వ్యాస మహాముని చెబుతుంటే దానికి సహాయంగా విఘ్న గణపతి వినాయకుడు ఉండి రచించిన రోజండి. అలాగే కుబేర పదవీ శ్రీకారం కూడా ఈ రోజే. కుబేరుడు శివుణ్ణి చక్కగా తపస్సు చేసి వరం పొంది ఆ కుబేర ధనానికి అధికారిగా నియమితుడైన రోజు. అలాగే గంగామాత అవతరణండి. స్వర్గలోకంలో ఉండే గంగామాత భగీరథుని తపస్సు వల్ల ఈ భూమి మీదకి చేరుకున్న రోజండి. ఇలాంటి మంచి అద్భుతాలు ఉండి ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఈ పండుగ రోజున, ఈ అక్షయ తృతీయ రోజున మనం చేసుకున్న పూజ కానీ, దానం కానీ, తపం కానీ ఏదైనా సరే అండి చాలా చాలా అద్భుత ఫలితాలను అయితే ఇస్తుంది. అవన్నీ మనం గుర్తు చేసుకొని ఈ రోజున మనం ఎంతో సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఏదో ధనాన్ని తెచ్చుకొని ఏదో వస్తువుని తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకుంటే మనం పెద్దవాళ్ళం అయిపోతాము అనేది మాత్రం చాలా తప్పండి. కాకపోతే నేను చెప్పాను కదా, నీరుతో సహా మనం ఉన్న అధికారాన్ని బట్టి, మనకున్న స్థితిని బట్టి బంగారాన్నో వెండినో దేన్నో దాన్ని దానం ఇవ్వడం అనేది మన గొప్ప మనసుకి, మన గొప్ప జ్ఞానానికి శ్రీకారం చుడుతుందండి. అలాంటి ఫలితాలను మనం పొందాలని ఎవ్వరం కూడాను మనకంటూ దాచుకోవాలండి. బతకడానికంటూ లేకపోతే కష్టం కదా. కానీ ఉన్నంతలో ఎంతో కొంత స్వామికి సమర్పించి భగవంతుడికి మనం మానవ జన్మకు చరితార్థకత చేసుకోవాలని చెప్పి అయితే నేనైతే అంటానండి. అలాగే మన సొంత లాభాన్ని కొంత మానుకుని పద్యాలే ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మన గురించి రాసినవేనండి. అవన్నీ కూడా మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని చక్కగా మన లైఫ్ని లీడ్ చేయడం వల్ల చక్కగా సాఫీగా వెళ్ళిపోతుందండి. అలాగే కష్టపడకుండా ఏది రాదు, భగవంతుడు తోడు లేనిది ఏది రాదు, అది నిలబడదు కూడాను. అలాగే ఇదిగోండి చక్కగా నేనైతే లాస్ట్ ఇయర్ ఒక మజ్జిగ పాత్రను పెట్టి స్వామికి ఒక అరటిపళ్ళు చక్కగా కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. కానీ ఈ సంవత్సరం మన చెట్టుకు కాసిన మామిడి పళ్ళతో సహా నేను స్వామికి నివేదించి చక్కగా పరమాన్నం అయితే నివేదించి ఈ మట్టి పాత్రలో పానకం అయితే వేశానండి. పానకం వేసి ఈరోజు నేను ఉన్న స్థితికి నా సంతోషం కొద్దీ నేనైతే వస్త్రదానం అనేది చేయాలనుకుంటున్నానండి. అలాగే దాంతోపాటు పాదరక్షకులు అనేవి మనం అందరం కూడా ఇప్పుడు ఈ ఉన్న సీజన్లో చాలా ఉపయోగపడతాయండి. అంటే ఎండల్లో మనం వెళ్ళలేం కదా, అది లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, కొంచెం అలా ఇవ్వడం వల్ల కూడా మంచిది కదా అని చెప్పి పాదరక్షకులు. అలాగే గొడుగండి, ఇప్పుడు వచ్చే సీజన్లో మనకి ఇప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ గొడుగును, ఈ పాదరక్షకులను అంటే చెప్పుల్ని, వీటిని నేనైతే ఈ సంవత్సరం ఇవ్వాలనుకుంటున్నాను. అయితే మనం చెయ్యాలనుకున్నప్పుడు మన దగ్గర ఎంత ఉన్న వాళ్ళ దగ్గరైనా కూడాను డబ్బులు ఉండాలి కదండి. ఆ టైంకి ఇవ్వాలన్న మనసు ఉన్నా కూడా ఆ టైంకి మనకి ఇంట్లో పరిస్థితులు సహకరించవు. కాబట్టి నేను ఎంచుకున్న ఇంకొక మార్గం ఏంటనుకున్నారు, చక్కగా వీటిని మనం మామూలుగా మనం బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా లేని వాళ్ళకి కానీ దానం ఇవ్వడం చాలా మంచిదండి. అయితే నేను నాకు తెలిసిన రిలేటివ్స్కే ఇవ్వాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవాళ రేపు బ్రాహ్మణులకి అందరూ ఇస్తూనే ఉంటారు కదండి. కానీ మనం లేని వాళ్ళకి కూడా ఇవ్వడం చాలా ముఖ్యమండి. ఎవరికి అది అవసరము ఎక్కువ అనేది వాళ్ళని మనం ఎంచుకొని ఇవ్వడం వల్ల అంతే ఫలితం వస్తుందని నేనైతే నమ్ముతానండి. అలాగే ఈరోజు పూజ చేసుకొని అన్ని స్వామికి చక్కగా సమర్పించిన తర్వాత ఇలాగ భగవద్గీత, మన ఇంట్లో ఉన్న రామాయణాన్ని, చక్కగా గోవిందనామాల్ని రాసుకుని ఈరోజు నేనైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి. అయితే ఈ ఎండాకాలంలో ఎక్కువగా మనకి ఈ మిరియాలు కానీ, చక్కగా బెల్లం కానీ, కొండలో ఉన్న నీరు కానీ చాలా చాలా బాడీకి హెల్ప్ చేస్తాయి. కాబట్టి మజ్జిగ కాకుండా ఈ పానకంతో ఇస్తే కనుక చల్లగా సేద తీరుతారు కదా అని చెప్పేసి ఉత్తి నీరునే ఇవ్వడం ఎందుకని చెప్పి ఇలా అయితే ఇచ్చానండి నేను. అయితే ఈ సంవత్సరం ఇలా ఉంది కదండి, లాస్ట్ ఇయర్ నేను ఇచ్చింది కూడా మీరు ఇలా వీడియోలో చూడొచ్చు. అయితే నేను సింపుల్గా చేసుకున్నానండి ఈ సంవత్సరం. ఇంకా భగవంతుడి శక్తి కొలది, నా సంతోషం కొలది ఇలాగా. అయితే ఇంకొకటి అండి, మనం ఇప్పటి నుంచి కూడా ఒక చిన్న ఇలా మట్టి డిబ్బి అనేది తెచ్చుకొని అందులో నెలకి మన స్తోమత కొద్దీ ఒక 100 రూపాయలు ఖచ్చితంగా శాలరీ వచ్చినప్పుడు, జీతాలు అందినప్పుడు ఒక 100 రూపాయలు ఎంతో మనం స్టార్ట్ చేసుకొని వేసుకుంటే ఆ పండగ రోజుకి ఆ ఖర్చుకి కరెక్ట్గా మనం నెత్తిపోకరు లేకుండా మనం ఇవ్వాల్సింది ఉన్నంతలో ఇవ్వచ్చు కదా అని నాకు ఒక చిన్న ఐడియా వచ్చిందండి. కాబట్టి ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను ఈ సంవత్సరం నుంచి. ఇదండి నా అక్షయ తృతీయ నేను చేసుకున్న విధానం. మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి మరి.